Yeah, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. సో ఈ వీడియోలో నేను క్లాస్ 9th క్లాస్ 10th చాప్టర్ 9 సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. సో ఎగ్జాంపుల్ 2 ఎస్టర్డే ఎగ్జాంపుల్ 1 చెప్పానమ్మా, ఈరోజు ఎగ్జాంపుల్ 2. సో an electrician has to repair an electrical fault on a pole of height 5 meter. She needs to reach a point 1.3 meter below the top of the pole to undertake the repair work. సో ఇది ఒక ఎలక్ట్రికల్ పోల్ అమ్మ. ఈ పోల్కి వాడు ఈ పోల్ హైట్ ఎంత మొత్తం 5 meters. అయితే వాడు ఏమన్నాడు, సి నీడ్స్ టు రీచ్ ఏ పాయింట్ 1.3. సో వాడు ఏమంటారంటే ఈ 5 meterలో 1.3 meter బిలో రీచ్ కావాలి. సో బిలో ది టాప్ ఆఫ్ ది పోల్ టు అండర్టేక్ ద రిపేర్ వర్క్. సో ఎందుకంటే 1.3 కిందికి మొత్తం ఎంత 5లో 1.3 5 నుంచి 1.3 కిందికి దేనికి అది వాడు రిపేర్ చేయడానికి. సో వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ది ladder దట్ she should use which when inclined at an angle of 60 degrees. సో వాడు ఆ 1.3 meter కిందికి నిచ్చెన వేసుకున్నాము, దాని యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, సో గ్రౌండ్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 60 degrees తోటి అయింది. సో అయితే హార్జెంటల్ వాట్ would enable her to reach the required position. Also, how far from the foot of the pole should she place the foot of the ladder. సో ఇక్కడ నుంచి ఇక్కడి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతుండు, అలానే ఈ లెంత్ అడిగాడు. ladder length ప్లస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది ladder టు ఫుట్ ఆఫ్ ది పోల్ అడిగాడు. సో ఎలా కనుక్కుంటాం, ఈ యాంగిల్కి ఇదేంటిది ఆపోజిట్, ఇదేంటిది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. సో ఎలా కనుక్కుంటాం, బై యూజింగ్ సైన్ రేషియో ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దెన్ వీ కెన్ గెట్ ద లెంత్ ladder లెంత్. నెక్స్ట్ ఈ యాంగిల్కి ఇది ఏంటిదే అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్, ఏ రేషియో 10. సో ఇక్కడ ఏం చేస్తామంటే మా లెట్ లెంత్ ఆఫ్ ది ladder is L. Next, the distance between foot of the ladder to foot of the pole is enta x meter. So next, the ladder plus to the pole ఈజ్ ఎంత 5 మీటర్లో నుంచి 1.3. వాడు ఎక్కడ రిపేర్ చేస్తుండు, 5 meter అబోవ్ నుంచి 1.3 బిలో అని చేస్తుండు. సో 5 minus 1.3 ఎంత, అది 3.7 meter. సో ఇన్ ట్రయాంగిల్ BDC, BD length is 3.7. సో నెక్స్ట్ BC length is L, DC length is X. సో ఇన్ ట్రయాంగిల్ యూ కెన్ టేక్ ఈ యాంగిల్కి ఏంటిది ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్. సైన్ 60 అంటే సైన్ రేషియో యాంగిల్ 60. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో సైన్ 60 వాల్యూ ఎంత √3/2. సో బీడీ లెంత్ ఎంత 3.7, బీసీ లెంత్ ఎంత L. సో L డివైడ్ సైడ్ పోతే మల్టిపుల్ √3/2 ఇంటూ L ఈజ్ ఈక్వల్ 3.7. సో ఈ √3/2 మల్టిపుల్, ఈ మల్టిపుల్ అటు సైడ్ పోతే డివైడ్. సో L ఈజ్ ఈక్వల్ 3.7/√3/2. సో డినామినేటర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ 3.7 ఇంటూ 2/√3. సో 3.7 ఇంటూ 2 ఎంత వస్తుంది, 2 7 జా 4, 14, 2 3 జా 6 + 1 7, 7.√3. సో √3 అనేది ఇరేషనల్, యూ కెన్ డూ దట్ రేషనలైజింగ్ √3/√3, దట్ ఈస్ 7.4√3/√3 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 7.4√3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్, దట్ ఈస్ 3. సో ఏమొస్తుంది, 3 1 జా 3, 2 జా 4 జా 6 అండ్ సో ఆన్, 2.46 and so on into √3. సో దీని వాల్యూ 2.46 and so on, √3 వాల్యూ ఎంత 1.73. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 6 జా 18, 3 4 జా 12 + 1 13, 3 2 జా 6, 6 + 1 7.
7 6 ja 42, 7 4 ja 28 plus 4 32. So 7 2 ja 14 plus 3 17. So 6 4 2 8 5 15 12 4. So 2 decimal 4 decimal, that is 4.2558. So length of the ladder. Next ఏం కావాలి మనకి, the distance between foot of the ladder to foot of the pole. So tan 60. Tan 60 అంటే opposite by adjacent. So BD by DC. Tan 60 వాల్యూ ఎంత, √3. BD that is 3.7. DC x. X divided side వస్తే multiple. So √3 into x is equal to 3.7. X is equal to 3.7 by √3. So √3 raise, and here you can do that rationalizing. √3 by √3, that is 3.7 √3 by √3 whole square. Square root cancel. So ఏమొస్తుంది, x is equal 3.7 √3 by 3. So 3 1 ja 3, 1.23 and so on. 1.723 into 1.73. So 3 3 ja 9, 3 2 ja 6, 3 ja 7 3 ja 21, 7 2 ja 14, 14 plus 2 16, 7 1 ja 7 8. So 1 3 ja 3, 1 2 ja 1 ja. So 9 8 12 11 2. So 4 decimal 2.1289. So the distance between foot of the ladder to foot of the pole is how much, 2.1289 meters. Next, length of the ladder is 4.2558 meter. Thank you for watching my videos. Please subscribe our YouTube channel.